దీనమ్మ జీవితం. ఎంత గొడ్డు కష్టం చేసినా నాకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సస్తే పాతి పెట్టడానికి 4 అడుగుల జాగా కూడా లేదు. నేనెందుకు ఈ బతుకుడు? నాకంటూ ఒక రోజు వస్తే బాగుండు. ఏమైంది? అరే మామ, ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలరా. పక్కన ఆడుకోరా. అరే అవులేగలరా, నేను చెప్పేది వినండి రా ఫస్ట్. మీరు ఇంట్రెస్ట్ గేమ్ ఆడుతుంటే మధ్యలో నువ్వు వచ్చి సీరియస్ మ్యాచ్ 5 రూపాయల బెట్టు, నువ్వు పక్కన ఆడుకోపో. అరే నేను చెప్పే 5 రూపాయల మ్యాటర్ కాదురా, 5 కోట్ల మ్యాటర్ నేను చెప్పేది ఫస్ట్. ఏంటి 5 కోట్ల మ్యాటరా? అవునరా నేను చెప్పేది. ఏ నవ్వండి రా, మనోడు జోకేసిండు. 5 కోట్లు అయ్యా, నీకెక్కడే 5 కోట్లు? ఎక్కడ 5 కోట్లు రా బాబు? నీకు అరే అవులేగల అరాబాయ్, ఫస్ట్ నేను చెప్పేది వినండి మీరు. అరే మీరు ఫస్ట్ నాకు మీరందరూ కొట్టేయండి రా. అరే ఈ మ్యాటర్ ఎవరికి చెప్పకుండా ఎవరికని చెప్తే మీ అమ్మ నాన్న మీద కొట్టే తొట్టడా. ఏంద్రది? గుట్టపల్లికి లెక్కుందేవరా బాబు. నాయన ఇది మ్యాప్. ఏం మ్యాప్? ఇండియా మ్యాప్. మ్యాప్ అంటారు అయ్యా.
అరే ఇది గుడ్డపిల్క కాదురా నాయన, గుప్త నిధికి వెళ్ళే మ్యాప్ రా ఇది. నీకెక్కడరా ఈ మ్యాప్? నాకు నిన్న నైట్ ఒక కళ పడ్డది. ఆ కళలో ఒక చిన్న పిల్లాడు ఈ మ్యాప్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళిండు. అది జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? ఖచ్చితంగా వెళ్దాం రా, వెళ్తే మన కష్టాలన్నీ తీరుతాయి. ఈ నిధి మనకి ఎటు పెట్టి దక్కుతుంది. నాకు నిన్ను చూస్తే నమ్మబుద్ధి అవుతలేదు కానీ ఆ మ్యాప్ని చూస్తే నమ్మబుద్ధి అవుతుంది. సరే వెళ్దాం. వెళ్దాం. ఆగండి. వెళ్ళాలంటే మనకు 6 మంది కావాలి. ఇప్పుడు మనం 5 మందే ఉన్నాం. ఇంకా మనకు నమ్మకస్తుడు ఒకటి కావాలి మనకు. నేను రేపు సెట్ చేస్తా మామ, ఏం టెన్షన్ లేదు. వాడు ఉన్నాడు అత్యాశ పడేటోడు. జంగాల్ మొత్తం అడవే ఉన్నట్టుగా నా మొత్తం. అందరు జాగ్రత్త ఉండరు. ఏం ఆచి ఈ అడవిని చూస్తుంటే భయం అవుతుంది. ఇదంతా అవసరమా ఫ్రెండ్? నీకెందుకురా అన్నీ మంచిగా పోతుంటే మళ్ళీ చెడు కోరుకుంటావు? ఊకోరా ఊకో, సపడే కదా పోదా. ఈ మ్యాప్ ప్రకారం చూస్తే ఇదే స్టార్టింగ్ పాయింట్ లెక్క కనబడుతుంది. చెప్పండి, ఇది మనం ఎక్కడ సైడ్ వెళ్ళాలి? ఈ మ్యాప్ ప్రకారం చూస్తే ఇదే స్టార్టింగ్ పాయింట్. ముంగడికి వెళ్ళిపోదాం. ఇంతకుముందు ఉన్నది కానీ వీడియో రే కొండ వచ్చింది రే, మనం ఫస్ట్ ఘట్టం పూర్తి చేసాం. రండి. ఫస్ట్ కట్టం చేరుకున్నాం. మనోనికి అన్నా అన్ని కొండలు గుట్టల పెద్ద పెద్ద పాములు ఉన్నట్టున్నా.
ఏమైనా చచ్చిపోయిండ్రా ఎందుకు నూకినారా? అరే ఎందుకు నూకేస్తున్నారా? వాడు చచ్చిపోతుంటే హాస్పిటల్ తీసుకోరా. ఒకసారి మనం నిధి కాడికి వచ్చినామంటే రిటర్న్ వెళ్ళలేం. రిటర్న్ వెళ్తే మరణమే మనకు. నువ్వెందుకు చెప్పలేరా ఫస్ట్? నువ్వెందుకు చెప్పలేరా? నువ్వెందుకు చెప్పలేరా? రేయ్ ఈ కుక్క బతుకులు ఎన్ని రోజులు బతుకుతారా? మీకున్న అప్పులకు మీరు చేసే కష్టానికి ఇంకెన్ని రోజులు రా ఇలా? అందుకే మీకు చెప్పకుండా తీసుకొని వచ్చిన. అందుకే మీకు చెప్పకుండా తీసుకొని వచ్చిన. మీరు చెప్తే వచ్చేవాళ్ళ మీ అప్పులు తీరుతాయా? ఇంకెన్ని రోజులు చేస్తారు ఈ చాకిరి? నాకు ఇవన్నీ అవసరం లేదు. నా ఫ్రెండ్ గారు బతకాలి అంతే. నాకు అవసరం లేదు. ఈడు కూడా చనిపోయిండ్రా. అరే ఎవ్వరు వెనకకి వెళ్ళకుండా వెనకకి వెళ్ళాలనే ఆలోచన వస్తే ఖచ్చితంగా చచ్చిపోతారు. అన్యాయంగా చచ్చిపోయాడు. మనం ఖచ్చితంగా పోవాల్సిందే. అజ్జా మనం అందరం లాగ్ అయిపోయినాం. అయ్యో అనవసరంగా వచ్చినావురా బాబు ఇక్కడికి. ముందే పోరా. విందాం మరి వెళ్ళందా. అన్న నీరసంగా ఉంది. అక్కడ వాటర్ ఉన్నట్టున్నాయి. బాటిల్ ఇవ్వ. అరే వీడు కూడా చనిపోయాడురా. చనిపోయాడా? మహేష్ లేరా రే మహేష్. అరే లేరా రే లేరా లేరా. వీడికి అనవసరంగా వచ్చినావురా. అరే లేరా రే లేరా రే లేరా మహేష్. నువ్వు మహేష్ మహేష్ లేరా మహేష్ లేరా మహేష్ లే మహేష్. అరే ముందుకెళ్ళేది వస్తున్నామేంట్రా మళ్ళా? చెప్పు. దీనికి ఒక్కటే సొల్యూషన్, మనం నిధిని చేరుకోవడమే. నిధి నిధి నిధే. ఊగా వచ్చినాం రా. ముందు పోయినా చచ్చిపోవడమే, వెనకకు పోయినా చచ్చిపోవడమే. అరే పారయ్య వెళ్దాం. అరే లే కిరణ్ లేరా. కిరణ్ లే పోదాం పా. లే మధు లే పోదాం రా. వెళ్దాం రా.
వీడు ఎంత ఏడ్చినా వాడు రాడు, చనిపోయిండు. పదండి, లేట్ అవుతుంది, నిధికి వెళ్దాం. ఆటోకి ఇన్నే వండుకొని వండుకుందాం. మధు అరే లేరా లే సాయి లే ఇది దాటాలి. లోకి రా, నువ్వు కూడా చనిపోయినా వారా బాబా రే, లేరా రే లోకి, అందరు చనిపోతున్నారు రా బాబు, లేరా అయ్యా. అయ్యా లోకి అరే ఏం చెప్పినవరా నాయుడికి వచ్చారా? ఏం చేస్తున్నావురా రే? ఇప్పుడు నిన్ను కూడా నేను చంపుతారా రే? రారా చంపుదు. రారా చంపుదు. అరే అసలు మీ అందరిని ఎందుకు తీసుకొచ్చానో తెలుసారా మీకు? మీరందరూ చనిపోతారని నాకు ముందే తెలుసురా. ఓ మానవా, ఇటు రా. ఎవరు నువ్వు? నేను వృక్షాన్ని. నీకొక బ్రహ్మరహస్యం చెప్తాను. నీ చెవిని నా దగ్గరగా ఉంచు. నీ చేతిలో ఉన్న మ్యాప్ ద్వారా నీ ఒక గుప్త నిధిని చేరుకుంటావు. కానీ నీవు ఆ గుప్త నిధిని చేరుకోవాలంటే కొందరిని బలివ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా 5గురిని. ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్కరు చనిపోతారు. ఆ ప్రయాణాన్ని ఆపినచో నీకు మరణం తథ్యం. ముఖ్య గమనిక, ఎవరైనా వెనుకకు వెళ్ళే ఆలోచన వచ్చినా
వారు చనిపోతారు. ఈ ప్రయాణం అంతటిలో ఈ మ్యాప్ నీ దగ్గరే ఉండాలి, లేనిచో నీవు మరణిస్తావు. కావాలనే తీసుకొచ్చా. మీ అందరూ చనిపోకపోతే నాకు నిధేలా దొరుకుతుందిరా నా కొడకల్లారా.